హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం మండేకి నిఫ్టీ అనాలిసిస్ ఫస్ట్ చేద్దాం. దానికన్నా ముందు నిన్న ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సో మనం చెప్పింది ఏంటంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హై బ్రేక్ అయితే ఈ టార్గెట్స్ ఇంకొంచెం పైన టార్గెట్స్ ఉంటాయి అనుకున్నాం. కాకపోతే ఇది చాలా పెద్ద రెసిస్టెన్స్ జోన్ ఉంది. ప్రీవియస్ సెల్లింగ్ జోన్ ఇదంతా. చూడండి ఈ జోన్ అంతా సెల్లింగ్ జోనే. సో అందుకే మార్కెట్‌ని పైకి వెళ్ళనివ్వలేదు. ఇగో ఈ లెవెల్ దాటితే గాని 23,870 దాటితే గాని పైకెళ్ళే ఛాన్సెస్ కనపట్లేదు. సో, ఇక్కడికి ఎన్ని సార్లు ఎళ్ళినా ఈళ్ళు కిందకే తీసుకొచ్చారు. చూస్తే మీరు 3 టైమ్స్ టచ్ 1, 2, 3 టైమ్స్ చేసి దాని తర్వాత ఇట్ ఫెల్ డౌన్ రైట్. సో, మీకు పొద్దున ట్రేడ్స్ ఎలా వచ్చుండొచ్చు అంటే ఫస్ట్ ట్రేడ్ ఇది గదా! స్ ఫ్లాటే ఓపెన్ అయింది. ఇది బ్రేక్ అయ్యాక హై బ్రేక్ అయ్యాక ఇక ట్రేడ్ వచ్చుండొచ్చు. ఒక్కసారి ఆహ్, ఒక టార్గెటే. దాని తర్వాత ఇంకంతా సైడ్ వేస్ ఒకసారి బ్రేక్ డౌన్ ఇచ్చింది గానీ, ఎప్పుడైనా ఫస్ట్ బ్రేక్ డౌన్ ఈజ్ ఆల్‌వేస్ ఫేక్ బ్రేక్ డౌన్. సో, అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళింది. ఈ జోన్‌లో అందరికి ఎస్ఎల్ సెట్ అయ్యుంటాయి. ఇక్కడ కూడా చాలా మందికి ఎస్ఎల్ సెట్ అయ్యుంటాయి. తర్వాత లాస్ట్‌లో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ వచ్చిందో అప్పుడు ఎవరైనా ట్రేడ్ చేసుంటే థట్ వాస్ ద ఓన్లీ ఆహ్, ఏమంటారు ట్రేడ్ థట్ వి హాడ్ ఫర్ ఫ్రైడే. అది మనకి డిస్కషన్‌లో కూడా చెప్పుంటాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్రైడేస్ రోజు సైడ్ వేస్ ఉంటది. ఎందుకంటే పార్టిసిపేషన్ చాలా తక్కువుంటది. చెప్పాను గదా! కొంచెంసేపు సైడ్ వేస్ ఉండి ఒకటేసారి మూవ్‌మెంట్ ఇస్తారు. మళ్ళీ సైడ్ వేస్ ఉండి ఒకటేసారి మూవ్‌మెంట్ ఇస్తారు. థాట్స్ వాట్ హ్యాపెండ్. సేమ్ థింగ్ హ్యాపెండ్. సో, ఎవ్రీ ఫ్రైడే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్లానే ఉంటది. అన్‌లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఈవెంట్ అయ్యి మార్కెట్ మంచి మూవ్‌మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. ఓకే. సో, ఇది ఇవాళ. సో, మండే మనం ఏం చేయొచ్చు? సింపుల్. మండే ఏం చేయొచ్చు అంటే డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ లేకుండే మొన్న. సో, ఇప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఇప్పుడు రేపు మండేకి ఏం ట్రేడ్స్ చూసుకోవచ్చు అంటే జస్ట్ విల్ డిస్కస్ దాట్. ఇప్పుడు చూడండి మీకు పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే దిస్ ఈస్ ఎ రెసిస్టెన్స్ జోన్. ఓకేనా? ఇక్కడ నుంచి పైకెళ్తే ఇగో ఈ జోన్ పైనుంచి ఎళ్తే ఎళ్ళినాయి పైకి. ఇక్కడి నుంచి కూడా ఎళ్ళింది కానీ ఆ జోన్‌ని మనకు బ్రేక్ కానివ్వట్లేదు. సేమ్ థింగ్ ఇక్కడి నుంచి పడితే మంచిగా పడతా ఉంది. సో, థాట్ మైట్ హ్యాపెన్ ఆన్ మండే. సో, మనకేంటి అంటే ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది కాబట్టి ఇగో ఇది చూసారా? ఇది మిడ్‌వే జోన్ ఇప్పుడు. ఈ జోన్ బ్రేక్ అయితే మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఇక్కడి దాకా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ పెద్ద బయర్స్ ఉన్నారిక్కడ. ప్రైస్ యాక్షన్ తోని చూస్తే ఈ జోన్‌లో చాలా మంది బయర్స్ కూర్చొనున్నారు. బై ఆర్డర్స్ చాలా ఉంటాయి. మీకు అందుకే మళ్ళీ ఇక్కడికొచ్చినాక గూడా మళ్ళీ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. కాకపోతే ఏం జరుగుతుందంటే మీకు గ్యాప్ డౌన్ అయిందనుకోండి. అంటే ఫ్లాట్ ఓపెన్ అయింది. అయ్యి దీని కింద క్లోజింగ్ ఇస్తే ఇట్ మైట్ కమ్ టిల్ హియర్ అండ్ హియర్. ఇక్కడి దాకా వచ్చేయొచ్చు ట్రేడ్స్. వచ్చేసినాక ఇక్కడ కొంతసేపు ఇలా, ఇలా, ఇలా ఉండి మళ్ళీ ఇట్ మైట్ గో అప్ ఫర్ ఎ వైల్. దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, దట్స్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ మండే. ఇఫ్ ట్రెండ్ కంటిన్యూ అయితే. అంటే మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూ అయితే ఇలా జరగొచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఈ రెండిటి జోన్ మధ్యలో ఉన్నామనుకోండి. దెన్ అగైన్ ఇట్ విల్ బి సైడ్‌వేస్ జోన్. ట్యూస్‌డే రోజు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి మనం కొంతసేపు అయినాక ఆప్షన్ చైన్‌లో ప్రీమియమ్స్ చూద్దాం. 2 డేస్‌కి ఎంత ప్రీమియమ్స్ మిగిలినాయని. దాన్ని బట్టి కూడా మనకి మండే రోజు సైడ్‌వేస్ ఉంటుందా? మంచి ట్రెండింగ్ మూవ్స్ ఇస్తుందా? అని చూడొచ్చు. ఓకే. సో, అప్ సైడ్ మాత్రం ఇక్కడ దీని పైనకి బ్రేక్ అయితేనే అప్పుడు. అంటే మనకి ఇప్పుడు చూడండి 23,800 ఆర్ 23,900 అనుకోండి. 23,900 ఈస్ గోయింగ్ టు వెరీ గుడ్ రెసిస్టెన్స్ అండ్ 23,600 ఈస్ గోయింగ్ టు బి గుడ్ సపోర్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఇప్పుడు మనం సేమ్ థింగ్ ఆప్షన్ చైన్‌లో చూద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు చూడండి ఆప్షన్ చైన్‌లో పెద్ద ఓఐ ఎక్కడుందో చూడండి. 23,700 ఓకే. సో, 23,700 ఈస్ గోయింగ్ టు బి
యాక్చువల్లీ ఇట్ ఈస్ 23,800. 23,800 ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ రెసిస్టెన్స్. దాని కింద 23,700 ఫస్ట్, దాని తర్వాత 23,800. 23,800 పైన బ్రేక్అవుట్ వస్తే మీకు మంచి మూవ్‌మెంట్ వస్తుంది. 23,900 దాకా. 900 దగ్గర మళ్ళీ సపోర్ట్, బాగా రెసిస్టెన్స్ ఉంది. సో, అక్కడి నుంచి మళ్ళీ పడొచ్చు. మార్కెట్ పైకెళ్తుంది. సో, 800 పైనే మీకు మూవ్‌మెంట్ మంచిగా కనిపిస్తుంది. అదే డౌన్ సైడ్ చూడండి. సపోర్ట్ సైడ్ కూడా చూసుకుంటే మీకు 23,500 దగ్గర ఫస్ట్ సపోర్ట్. అంటే మంచి సపోర్ట్ ఉంది. దీనికన్నా ముందు 23,600 కూడా ఉంది. 23,600 అండ్ 500 ఆర్ సపోర్ట్స్. సో, అదే మనకి మ్యాచ్, ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది చూసారా? 23,600, ఇక్కడ 23,900. సో, 23 ఇక్కడ చూసుకుంటే 23,800. సో, ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. కాకపోతే ఒకసారి ప్రీమియమ్స్ చూద్దాం. ప్రీమియమ్స్ చూసి చెప్తాను మీకు ఏం జరుగుతుంది. సారీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కాల్ సైడ్ మార్కెట్ ఎళ్ళాలి అంటే ఇక్కడ చూడు ప్రీమియమ్స్ బాగా ఉన్నాయండి. 2 సైడ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 330, 50, 380 రూపీస్ ఉందండి. 380 రూపీస్ హై ఉంది. లో చూసుకుంటే 310. సో, మీకు 300 పాయింట్స్, 300 రూపీస్ మూవ్‌మెంట్ ఉంది 2 డేస్‌కి. అంటే 1 డేకి 150 అనుకోండి. అంటే మండేకి. ట్యూస్‌డే రోజు కూడా మూవ్‌మెంట్ కొంచెం ఉండాలి కాబట్టి మొత్తం ప్రీమియమ్స్ మనకి ఒకటేసారి ట్రెండ్ ఇవ్వకపోవచ్చు. 150 మూవ్‌మెంట్ ఉంది. 150 రూపీస్ మూవ్‌మెంట్ ఉందంటే వి మైట్ సీ కొంచెం ట్రెండింగ్ మూవ్స్ చూడొచ్చు. లేదు అనుకుంటే సైడ్‌వేస్ పెట్టి చాలా ప్రీమియమ్స్ తినేస్తారు మండే రోజు. ఒక సైడే ఉంచేసి చాలా సేపు అక్కడే వచ్చేసారనుకో ప్రీమియమ్స్ చాలా డికే అయిపోయినాక ఎటు సైడ్ అయితే డికే అయిపోతదో దానికి అపోజిట్ సైడ్ ట్రెండింగ్ మూవ్స్ ఇవ్వచ్చు. సో, అది కూడా చూడాలి మీరు. ఎటు సైడ్ అయితే డికే అవుతుందో దానికి ఆ డికే అయిన సైడ్ మూవ్‌మెంట్ ఒకటేసారి ఇవ్వచ్చు. ఎందుకంటే అటు ప్రీమియమ్స్ పెంచొచ్చు. తర్వాత మళ్ళీ అపోజిట్ సైడ్ ప్రీమియం తగ్గంగా మళ్ళీ అటు సైడ్ మూవ్‌మెంట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు పుట్ తీసుకున్నారనుకోండి. పుట్ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ చూసుకోండి. సేమ్ అదే ఉంది. సో, మనకి 350 ఇక్కడ చూస్తే ఇంకా మనకు 400 దాకా ఉన్నాయి ప్రీమియమ్స్. తక్కువ ప్రీమియం అంటే 300, 310. సో, ప్రీమియమ్స్ బాగానే ఉన్నాయి. సో, మూవ్‌మెంట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి మండే రోజు. ఓకే. సో, 2 సైడ్స్ మూవ్‌మెంట్ దొరకొచ్చారు. సో, దిస్ ఈస్ హౌ ద నిఫ్టీ అనాలిసిస్ ఇలా ఉందండి. సో, కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్‌మెంట్ బాగానే వచ్చేటట్టుంది. 23,600 కింద క్లోజ్ అయితే మీరు 23,400 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దీని కింద బ్రేక్ అయితే మాత్రం మనకు 23,260 దాకా కూడా ఇక్కడ దాకా వెళ్ళొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. 23,350 దాకా, 350 నుంచి 23,250 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్. డౌన్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇది చూసుకుంటే చూడండి. ఇప్పుడు ఇదొకటి అయిపోయిందా? ఇది అయ్యాక చూడండి మీకు పైన కూడా ఇంకా రెసిస్టెన్స్ ఇక్కడ కూడా ఉంది చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ బిగ్ సెల్లింగ్ ఏరియా. ఇక్కడి నుంచి కూడా బాగా పడింది మార్కెట్. సో, మీకు పైన సైడు సెల్లర్సే ఎక్కువున్నారు. సో, మార్కెట్ ఇగో ఇది బ్రేక్ అయితే గాని మనం ఇక్కడ దాకా ఎళ్ళలేం. 24,000 దాకా. సో, 23,850 ఈస్ వెరీ గుడ్ సపోర్ట్. 850-800 ఆ జోన్‌లో దాటితే గాని మనకి మంచి బ్రేక్ లేదు. ఇక్కడ మాత్రం మనకి ట్రెండ్ డౌన్ సైడ్ వచ్చి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే డౌన్ ట్రెండ్ వచ్చింది కాబట్టి, ఈ ఒక్క లెవెల్ దగ్గర కొంచెం బ్రేక్‌ఔట్ ఇచ్చిందనుకోండి మంచిగా డౌన్ సైడ్ ఫాల్ ఉండొచ్చు. ఓకే. దిస్ ఈస్ హౌ ద మార్కెట్ అనాలిసిస్ ఈస్ ఫర్ మండే. ఓకేనా? మీకు నా కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఓకే. థాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.